యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కొడవళ్ళు అంటారు కదా, షార్ప్గా కొబ్బరి బొండాలు కొట్టే కొడవళ్ళు ఉంటాయి కదా, అట్లాంటి షార్పెస్ట్ కొడవలితో ఆమె ఇద్దరి పిల్లల్ని నరికి చంపేసింది. వేట కొడవలి అనుకోండి, లేకపోతే కొడవలి అనుకోండి, ఆ పిల్లలు పారిపోతున్నా సరే తీసుకొచ్చి మరీ లాగి మరీ నరికి చంపేసినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇద్దరు పిల్లల్ని నరికేసి ఆమె నుంచి దూకేసి పిల్లల్ని బాగా కొడుతుంది. అంటే మేము కూడా సర్ప్రైజ్ ఏంటంటే అసలు అంత పెద్ద కత్తి ఆమెకి ఎట్లా దొరికింది అనేది క్వశ్చన్. ఆమె ఎంత రూడ్ ఉన్నా, ఆమె ఏం దొరికినా దొరకకపోయినా అట్లా కొడుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయాలి సార్. ప్రస్తుతం మనం ఉంది హైదరాబాద్లోని గాజుల రామారం అంటే జీడిమెట్ల పరిధిలో నిన్న ఎప్పుడైతే తల్లి అట్లాగే ఇద్దరు పిల్లల్ని చంపి ఆ తర్వాత తను కూడా సూసైడ్ చేసుకున్నటువంటి బిల్డింగ్లో మనమైతే ఉన్నాం. ఇది సహస్ర హైట్స్ అనేటువంటిది గాజుల రామారంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్. అసలైతే ఏం జరిగింది ఏంటి అని కనుక్కునేటప్పటికీ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మనకు తెలుసు, ఇటు చూడండి ఒక్కసారి, ఇటు సైడ్ ఇళ్ళే ఉన్నాయి, ఆ తర్వాత ఇటు చూస్తే కూడా మొత్తం అపార్ట్మెంట్సే ఉన్నాయి. ఒక్కసారిగా ఈ నివాస ప్రాంతాల మధ్యలో పిల్లల్ని తల్లి కొడళ్ళతో అంటే కొడవళ్ళు అంటారు కదా, షార్ప్గా కొబ్బరి బొండాలు కొట్టే కొడవళ్ళు ఉంటాయి కదా, అట్లాంటి షార్పెస్ట్ కొడవలితో ఆమె ఇద్దరి పిల్లల్ని నరికి చంపేసింది. పిల్లల వయసు కూడా కేవలం 10 సంవత్సరాల లోపే. సో ఇద్దరి పిల్లల్ని చంపడం, ఆ తర్వాత తల్లి పైనుంచి కిందికి దూకేయడం అయితే జరిగింది. ఒక్కసారిగా నిన్న జరిగినటువంటి ఈ సంఘటనతో అయితే పూర్తిగా ఇక్కడంతా కూడా ఒక భయానకమైన వాతావరణం అయితే నెలకొంది. అయితే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఏమైనా చెప్తారో ఏమో అని అంటే ఎవ్వరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అట్లాగే కింద మనకు చూడొచ్చు ఒక సైలెన్స్ వాతావరణం కనిపిస్తోంది. ఎవరంటే ఎవరు కూడా మనకు కనిపించట్లేదు. ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు, ఇది 5 ఫ్లోర్డ్ బిల్డింగ్ అనమాట. వీళ్ళు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళు ఉంటుంది 204 అంటే జీవి రెడ్డి, వాళ్ళ హస్బెండ్ పేరు కూడా. సో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఈ 2nd ఫ్లోర్కి సంబంధించి అంటే ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలన్నా లేదంటే లిఫ్ట్ మార్గం ద్వారా వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఎవరిని కూడా ఎలో చేయట్లేదు. అండ్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్, ఫ్లోర్కి 4 మాత్రమే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్లోనే 204 అపార్ట్మెంట్లోనే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. పూర్తిగా మనం చూడొచ్చు ఈ బిల్డింగ్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ కాబట్టి పిల్లలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక స్కూల్లోనే చదువుతున్న పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూస్తే మాత్రం ఎవరంటే ఎవరు కూడా కనిపించట్లేదు అండ్ ఎవరు మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇక్కడే మనం చూడొచ్చు, నిన్న పడిపోయిన తర్వాత కూడా ఇదంతా కూడా వాష్ చేసిన పరిస్థితి, ఇంకా కూడా ఈ బ్లడ్ స్టెయిన్స్ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ పైనుంచి ఆమె కిందికి దూకినటువంటి పరిస్థితి, ఇవే బ్లడ్ స్టెయిన్స్ మనకు క్లియర్గా చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇంకా కూడా పోనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ పైనుంచి కిందికి దూకేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకా కూడా ఈ ముందర బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి, అటువైపు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. అందరూ కూడా బయటకు వచ్చి చూస్తున్నారు, బట్ ఎవరు కూడా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. యాక్చువల్లీ రీజన్ ఏం చెప్తున్నారంటే మనం చూడొచ్చు, పక్కన కూడా ఒక లేడీ బయట నుంచి చూస్తున్నారు కానీ ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఒక భయానకమైన వాతావరణం అయితే కనిపించిన సిచ్యువేషన్. ఎందుకంటే ఇవన్నీ కూడా నివాస ప్రాంతాలు కాబట్టి ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగింది ఏంటి అని కనుక్కున్నప్పుడు యాక్చువల్లీ ఈ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె కొంత హెల్త్ ఇష్యూ ఉంది తనకి. అంటే ఈ కళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కళ్ళకు సంబంధించి ఏదో ఇష్యూ ఉంది, అందులో తనకు కళ్ళు కనిపించవు. అదే జీన్స్ వాళ్ళ ఇద్దరు పిల్లలకు కూడా వచ్చింది. అంటే 3-4 నెలలకు ఒకసారి కూడా ఈ కళ్ళు కనిపించకుండా పోవడం, వాళ్ళ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, మానసికంగా కూడా తనకు బాగుండట్లేదు. అంటే ఎక్కువగా ఆలోచించి నాకు వచ్చిందే మళ్ళీ మా పిల్లలకు కూడా వచ్చింది, అసలు ఇంకా నా వల్ల కావట్లేదు, ఈ
ఇష్యూలని భార్యాభర్తల మీద తరచుగా గొడవ ఉండేదట. అయితే ఒకానొక టైంలో చాలా టైమ్స్ వాళ్ళ హస్బెండ్కి ఈ ఇష్యూ చెప్పినప్పుడల్లా కసురుకోవడం, తిట్టడం ఇలాంటివి చేసేవాటాడు. ఏంటి ఈ జీవితం అని అనుకుందో ఏమో తెలియదు కానీ బట్ ఒక తల్లి మాత్రం ఇంకా లాభం లేదు అనుకుంది. నా పిల్లల్ని ఇంకా నేను పోషించలేను ఆర్ చూసుకోలేను, బికాస్ తనకు హెల్త్ ఇష్యూ ఉంది సేమ్ ఇట్లాగే. అంటే తనకు కూడా కళ్ళు కనిపించవని చెప్తున్నారు. అట్లాగే మానసికంగా కూడా తనకు పెద్దగా అంటే ఏమీ ఉండదు. అయితే ఈ మదర్కి మానసికంగా ఇష్యూ ఉంది ఒకటి, ఆ తర్వాత పిల్లలకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టే వాళ్ళని చూసుకోవడం ప్రాబ్లం అవుతుంది అనేసి కూడా ఇంకోటి కూడా వినిపిస్తోంది. సో వాళ్ళని అత్యంత దారుణంగా వేట కొడవలి అనుకోండి, లేకపోతే కొడవలి అనుకోండి, పిల్లలు పారిపోతున్నా సరే తీసుకొచ్చి మరీ లాగి మరీ నరికి చంపేసినట్టుగా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు చనిపోయారు అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఈ బిల్డింగ్ పైనుంచే దూకినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అత్యంత విషాదకరమైనటువంటి ఘటన. యాక్చువల్లీ మరి తను నిజంగానే ఏమనుకుందో, మనసులో ఏమనుకుందో కానీ సూసైడ్ లెటర్లో కూడా ఓన్లీ మా హెల్త్ ఇష్యూస్ వల్లనే నేను చనిపోతున్నాను, నేను చూసుకోలేకపోతున్నాను, ఫ్రీక్వెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తోంది, సో నాకు ఉంది, నా పిల్లలకు కూడా అదే వచ్చింది, నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ తాను సూసైడ్ లెటర్లో రాసినట్టుగా కూడా పోలీస్ అఫీషియల్స్ చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ ప్రస్తుతం అయితే సైలెంట్. నిజంగానే అంటే ఎవరైనా సరే ఒక అపార్ట్మెంట్లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఎవరైనా ఇట్లాంటి సిచ్యువేషనే మనకు కనిపిస్తోంది అనుకోవచ్చు. మానసికంగా యాక్చువల్లీ తనకు కూడా బాగుండదు. అంటే ఆలోచించి తనకు కూడా మెంటల్లీ కొద్దిగా అంటే యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లాంటివి కూడా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఎవరితోనూ కూడా పెద్ద మింగిల్ కాదు, బయటికి రాదు అనేటువంటిది కూడా చెప్తున్నారు. అయితే చాలా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలకు కూడా ఆ తల్లికి ఉన్నటువంటి ఇష్యూయే వాళ్ళకు కూడా ఉండడం. మరి ఇది జనరల్లీ అంటే చాలా అంటే హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇది కూడా కొత్తగా వింటున్నటువంటి ప్రాబ్లం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ తల్లికి ఐస్ కనపడవు, అంటే కొంత ట్రీట్మెంట్ చేసుకుంటేనో డాక్టర్ దగ్గర కొన్ని డ్రాప్స్ వేసుకుంటే కానీ కనిపించవు. అట్లాంటిదే వాళ్ళ పిల్లలకు కూడా రావడంతో తట్టుకోలేకపోయింది. అందుకని ఆత్మహత్య చేసుకుంది, వాళ్ళ పిల్లల్ని చంపేసి అనేటువంటిది చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. బట్ ఈ ముగ్గురు బాడీస్ను కూడా ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్కి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి ఖమ్మంలో దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంగా చెప్తున్నారు. సో ముగ్గురిని కూడా అక్కడికి తరలించడం అయితే జరిగింది. ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత, విన్న తర్వాత మాత్రం ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా పూర్తిగా పానిక్ అయిపోయిన సిచ్యువేషన్. అట్లాగే తాను ఒక సూసైడ్ లెటర్ కూడా రాసింది, 6 పేజీల సూసైడ్ లెటర్. ఇప్పుడు 6 పేజీల సూసైడ్ లెటర్లో ఏముంది ఏంటి అని కనుక్కునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందులో పెద్దగా ఏం లేదు. పోలీస్ అఫీషియల్స్ ఒక్కసారి వచ్చి ఈ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నప్పటికీ కూడా సార్ ఏం జరిగింది ఏంటి అనేది మనం చెప్తారా సార్? ఏమైంది సార్? దేని గురించి అండి? అదే నిన్న ఇన్సిడెంట్ అయింది కదా సార్. నిన్న 2 పిల్లల్ని నరికేసి అమ్మాయి పైనుంచి దూకేసింది. సార్ మీరు ఏ ఫ్లోర్లో ఉంటారు సార్? నేను 3rd ఫ్లోర్. 3rd ఫ్లోర్. వీళ్ళు ఉండేది 2nd ఫ్లోర్. 2nd ఫ్లోర్. సార్ ఎట్లా ఉండేది? తనకేదో ఇష్యూ అని అంటున్నారు, ఏంటి సార్? అప్పుడప్పుడు మానసికంగా ఏదో ఉండేదని అంటుంటారు కానీ మరి తెలియదు ఎగ్జాక్ట్. బయటికి కూడా ఎప్పుడు రాకపోయేది ఎక్కువ. అసలు అంటే వచ్చేది అందరితోటి, కొంచెం మింగిల్ కాకపోయేది. అప్పుడప్పుడు అంటే ఏదన్నా గ్రూప్ ఈవెంట్స్ అవుతాయి అప్పుడప్పుడు వచ్చేది కానీ అంత ఎక్కువ ఉండకపోయేది యాక్టివ్. మరి పిల్లలు సార్? పిల్లలు కిందికి వచ్చి ఆడుకునేవాళ్ళు. దే ఆర్ నార్మల్. కానీ ఐస్కి సంబంధించి ఏదో ఉంది అని అంటున్నారు. కాబట్టి ఇక వాళ్ళ గురించి ఎగ్జాక్ట్లీ అందరికీ చెప్పరులే కదా. అవునా? అంటే మీకు అట్లేమన్నా అనిపించిందా సార్? పిల్లలు అయితే అంటే ఎగ్జాక్ట్ చెప్పలేం కదండి. వాళ్ళ ఇంట్లో ఇష్యూస్ ఎలా ఉన్నాయి అనేది చెప్పలేం కదా. ఇంట్లో ఇష్యూస్ అని కాదు కానీ బయటకు వచ్చి ఆడుకునే వాళ్ళు కదా సార్? నార్మల్గా ఆడుకుంటారు. ఈవినింగ్ వాళ్ళ ఆమె తీసుకొచ్చి ఆడిపించేది. కొంచెం నెక్ పెయిన్ వస్తుంది. సో అది సిచ్యువేషన్. సో ఇక్కడున్న బిల్డింగ్లో ఉన్నటువంటి ఓనర్ కూడా అదే చెప్తున్నారు సార్. 204 సార్ వాళ్ళ ఫ్లోర్ వచ్చేసి 204. జీవి రెడ్డి అంటే జీవి రెడ్డి మీన్స్ గండ్ర వెంకటరమణారెడ్డి. అని ఏం చేస్తారు సార్?
ఫార్మాలో చేస్తాడు. ఫార్ములా చేస్తారు. ఓకే, వాళ్ళతోని ఏం ఇష్యూ లేదు, వాళ్ళు అందరు కలిసి ఉండేవాళ్ళ, అంటే హస్బెండ్ కూడా ఉండేవాళ్ళ? ఇక్కడే ఉంటారు, నలుగురు ఇక్కడే ఉంటారు. అచ్చా, ఓకే. ఆయన ప్రెసిడెంట్ యాక్చువల్లీ. తనే ప్రెసిడెంటా? ఓ నో, ఓకే. మీకు ఎట్లా ఉండేవాడు సార్ తను? జనరల్గా మాట్లాడేవాళ్ళం అంతేగాని ఇష్యూస్ అలాంటివి మనకు బయటకు అంటే మీకు తెలియదు. ఇక్కడ ఏమున్నా సరే తనే కదా హ్యాండిల్ చేయాలి జనరల్ అయితే. అంటే రీసెంట్గానే తీసుకోండు, ఒక 1 year కూడా కావట్లేదు. అచ్చా, ఓకే. ఈజ్ గుడ్ యాక్చువల్లీ. బేసికల్లీ అందరితో పాటే బాగుండేది, మరి ఇంట్లో ఎలా ఉండేది అనేది ఇక మనకు తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద అది యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అయితే డెఫినెట్లీ ఇష్యూ కాదు, బట్ తను ఎక్కువగా మింగిల్ కాకపోవడం ఒకటి, డిప్రెషన్ ఉంది అనేటువంటిది కూడా కొంత బయటకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, అంటే కొద్దిగా అందరితో మింగిల్ అయ్యేవాళ్ళు కాదు. అండ్ ఈ బిల్డింగ్కి ప్రెసిడెంట్ కూడా వాళ్ళ హస్బెండే, అంటే గండ్ర వెంకటరమణారెడ్డి. ఆయన పేరు వచ్చేసి ఫార్మా కంపెనీలో ఆయన ఉద్యోగం చేసేవాడు. ఇల్లనే ఉంటారా సార్ మీరు కూడా? 103నా సార్? సార్ ఏమైంది సార్ అసలు? వీళ్ళు వచ్చేసి 5 years దాకా ఉన్నారు. మేము ఫస్ట్ వీళ్ళే ఆక్యుపై చేసింది అపార్ట్మెంట్లో, తర్వాత నేను ఆక్యుపై చేసిన. వాళ్ళు నాకు ఫ్రెండ్స్, ఆయన 203 అయినా వెంకటరెడ్డి. చాలా పేసి ఉంటాడు, కానీ ప్రాబ్లం ఏంటంటే వైఫ్కి కొంచెం ఇబ్బంది ఉండే, ఈజ్ నాట్ స్టేబుల్, అంత కంట్రోల్ ఉండేది కాదు. మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆమెకి, కిడ్స్కి కూడా ఆరోగ్యం బాగుండేది కాదు. ఈజ్ ఫుల్ ఆఫ్ కంట్రోల్. బట్ కాకపోతే ఏమైందంటే వాళ్ళ మామగారు కూడా బాగా సపోర్ట్ చేసేవాడు, అంతా బాగానే ఉండేది. ఈ మధ్యన కొంచెం ఆమెకి ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తే ఒక 6 months నుంచి వాళ్ళు ఇంకో కేర్ఫుల్ కూడా చూసుకునేటోళ్ళు. కానీ ఈ వర్క్ ప్రెషరు, పిల్లలకి ఒంట్లో బాగుండకపోవడం, ఇక అందరి మీద ఒత్తిడి పడ్డది. ఈ మధ్యలో వాళ్ళ అత్తగారు కూడా మొన్ననే ఒక 4 months 5 months దాకా ఉండేది ఆమె కూడా హెల్ప్ చేయడానికి. మనోడు కూడా మెయిడ్ని పెట్టిండి చూసుకోవడానికి ట్రై చేసిండే, కానీ ఇక ఆ ప్రెషర్లో వీళ్ళు కొంచెం అందరికీ ప్రెషర్ ఉండే, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి ప్రెషర్ ఉంది. ఈమె వాళ్ళ నా అమ్మమ్మ అనుకుంటా, నా అమ్మమ్మ నా 4 months దాకా ఉండి వెళ్ళిపోయింది, తర్వాత మళ్ళీ వద్దామని. ఈ మధ్యలో ఈమె ఇట్లా చేసుకుంది. ఏం హెల్త్ ఇష్యూస్? పిల్లలకి, పెద్ద పిల్లగాడికి ఆస్తమా ఉన్నట్టుంది. ఈమెకేమో మెంటలీ షీ ఈజ్ నాట్ కంప్లీట్లీ స్టేబుల్. అప్పుడప్పుడు బాగుంటుంది, అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది. మరి ఐస్కి సంబంధించి ఏదో ఇష్యూ ఉంది? నాట్ షూర్, ఆమెకి నాట్ షూర్. ఆమెది కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఉండే, ఆమెది కూడా అన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆమెకి. మరి అంత దారుణంగా చంపే అంత అంటే షీఈస్ టెరిబుల్, ఆమె టెరిబుల్గా ఉండేది. మేము కూడా చేయడం చేస్తుందా? పిల్లల్ని బాగా కొడుతుంది, అంటే ఎక్కువ బ్రూటల్గా కొట్టేది కాదు ఎప్పుడు, ఇంత డ్రాస్టిక్ ఎప్పుడు రియాక్ట్ కాలేదమ్మా. దిస్ ఇస్ ఫస్ట్ టైం. కాకపోతే అపార్ట్మెంట్ వాళ్ళు అందరం చాలా కోఆపరేట్ చేసినాం, వాళ్ళకి చాలా ఇన్సిడెంట్లు కూడా అయినాయి, చాలామందికి పర్సనల్ కూడా వెళ్ళింది. అందరం కంట్రోల్ చేసుకొని కొంచెం కోఆపరేటివ్ ఉండాలని కాలనీ వాళ్ళు కూడా చాలామంది కోఆపరేట్ చేశారు. ఆమెకి అట్లా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఉండేవి. కాలనీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, కానీ బట్ దిస్ టైం ఆమె చాలా ఓవర్గా రియాక్ట్ అయింది. అంటే ఇంకోటి ప్రచారం ఏం జరుగుతుందంటే సెకండ్ మ్యారేజ్ అని అంటున్నారు తనకి, అవునా? యాక్చువల్గా మనకు అంత డీటెయిల్గా తెలియదు, బట్ హీఈస్ ఫుల్ ఆఫ్ రెస్పాన్సిబుల్ ఉండేటాడు. నాకు కొంచెం చాలా క్లోజు, చాలా కావాలి. నేను కూడా చాలాసార్లు డిప్రెషన్కి వెళ్తే చెప్పేవాడిని. చాలా హీఈస్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్గా. ఇప్పుడు వైఫ్ని ఎవరైనా జనరల్గా మెంటల్ ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, ఆయన అట్లా కాదు. నా వైఫ్ నా దగ్గర ఉండాలని చూసుకోవాలి, కొంచెం చూసుకోవాలి. కాకపోతే ఈయన ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించింది. మ్యాడ్నెస్ని కూడా కంట్రోల్ చేసుకుందాము, నేను హ్యాండిల్ చేసుకుంటే నా పిల్లలే నా వైఫ్ అని ఎక్కువ ఓవర్గా వెళ్ళడం వల్లనే ఇవన్నీ జరిగినాయి. పిల్లలు ఎట్లుంటారు సార్? పిల్లలు చాలా బాగుంటారు, అద్భుతంగా ఉంటారు. పెద్దవాడు చాలా బాగుంటాడు, వాడికి అసలు నొప్పి చిన్న తగిలిన ఇబ్బంది పడేటాడు, వాడికి ఎక్కువ హిట్ అయింది. ఆ పిల్లోడు నేను కింద వచ్చి ఈ మధ్య చూసే లోపల 108కి 100కి కాల్ చేసే లోపల వాళ్ళు అక్కడ అట్లా జరిగింది. ఇక 2-3 వెళ్ళి లోపలికి వెళ్ళి భయపడ్డారు. నేను వెళ్ళి లోపలికి వాడు కొంచెం నాకు క్లోజ్ చిన్నవాడు, వాడు కొంచెం బ్రీతింగ్ తీసుకుంటే చూసిన ఇబ్బంది పడుతుండని అవి బెడ్షీట్లు అవన్నీ తీసుకొని 3-4 కలిసి తీసుకొని 108లో వెళ్ళి చూసినాం. వాడు స్ట్రెచ్చర్ మీద తీసే వరకు బ్రీతింగ్ చేసిండు 108 ఆక్సిజన్తో. ఈ స్ట్రెచ్చర్ మీద పెట్టిన 1 minute ఆ లోపలికి వెళ్ళే లోపలనే సిపిఆర్ చేసినా కూడా దొరకలే వాడు పల్స్. అది కాదు అప్సెటింగ్ ఉండే మాకు సార్. ఎందుకు సార్? అంటే కత్తులు ఏం అసలు మేము కూడా సర్ప్రైజ్ ఏంటంటే అసలు అంత పెద్ద కత్తి ఆమెకి ఎట్లా దొరికింది అనేది క్వశ్చన్. ఆమె ఎంత రూడ్ ఉన్నా, ఆమె ఏం దొరికినా దొరకపోయినా అట్లా కొడుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. దిస్ ఈజ్ ఆమె ఓన్ కిడ్స్ని అట్లా చేసుకుందంటే దట్ ఈస్ రియల్లీ మ్యాడ్నెస్. ఎంత భయానకంగా ఉండే చాలా. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ, ఆడవాళ్ళందరూ భయపడ్డారు. అసలు యాక్చువల్గా దీనికన్నా ముంగడ 4 months ముందు అందరు లేడీస్ కలిసి ఆమెకు సపోర్ట్ ఇద్దామని కూర్చొని మీటింగ్ చేసుకుందాం అనుకున్నారు. మేము అందరం ఒక 2-3 డిసైడ్ చేసుకొని అట్లా కుదరదు, ఇది వాళ్ళ పేరెంట్స్ పర్సనల్ ఇష్యూస్ కాబట్టి వాళ్ళకి వదిలేయండి అని అన్నాం. కానీ బయట వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎవరు ఎట్లా తీసుకుంటారో తెలియదు కదా. సంబడి విల్ టేక్ అడ్వాంటేజ్, సంబడి విల్ టేక్ సమ్ అదర్ వే కదా. అందుకని మేము తీసుకోలే. వాళ్ళ తేజ అమ్మాయి పేరు, వాళ్ళ నాన్నగారికి చెప్పినాము, ఆయన హ్యాండిల్ చేసుకుంటా అన్నాడు. బట్ యాక్చువల్ చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫుల్ ప్రెషర్ అయిపోయింది, వాళ్ళు కూడా తీసుకునేటట్లు లేరు. అమ్మాయి చేసేది అరాచకంగా ఉండేది, చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు పార్ట్నర్తో ఇష్యూ ఉండేది,
పార్ట్నర్ కూడా సపోర్టివ్ ఉండేటోడు. ఎవ్రీబడి ఈజ్ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్, రైట్? సో ఆయనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆఫీస్ ప్రెషర్, పిల్లల్ని చూసుకోవడం, మ్యాడ్నెస్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. అతనికి చెప్పినాం కానీ ఆయన కూడా కంట్రోల్ చేసుకున్నాను అనుకున్నా కుదరలే. అంటే అత్తగారి వైపు అండ్ తన వైపు ఆయనకు అందరూ సపోర్ట్ చేసేటోళ్ళు. హీఈస్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ 6 months నుంచి కూడా ఆయన ప్రెసిడెంట్. అపార్ట్మెంట్ బాగా చూసుకునేటోడు, కాస్ట్ కంట్రోల్ కూడా బాగా చేసేటోడు. హీఈస్ గుడ్, నో కంప్లైంట్స్ ఆన్ హిమ్. ఏమంటే అమ్మాయిది అందరి మీద ప్రెషర్ అయిపోయింది. స్ట్రీట్లో ఎవరైనా డిస్కస్ చేస్తే ఆమె గురించి మాట్లాడుకున్నాను అనుకుంటుంది. అట్లనే ఒక 2-3 ఇన్సిడెంట్లు అయినాయి. చాలామందికి పక్కన బిసైడ్ అపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా తెలిసింది. నాకు యాక్చువల్గా ఏంటంటే నాకు క్లోజ్ ఫ్రెండ్ అయినా కిడ్నీ ఫస్ట్ చెప్పగానే ఏడ్చుకుంటారే నువ్వు ఏదో ఒకటి చేయరా అంటే నేను బిల్లియన్ పట్టుకొని వెళ్ళిపోయాను నేను. కానీ వాడు అక్కడ స్ట్రెచర్ బయట ముందే చనిపోయేసరికి నేను కూడా అప్సెట్లో ఉండిపోయాను. వాళ్ళ హస్బెండ్ ఉండేనా? లేడు, ఆఫీస్లో ఉన్నాడు. అప్పుడే వస్తాడు మనోడు. ఇంకో ½ hourలో ఇంట్లో ఉండేవాడు యాక్చువల్గా. అన్నాడు నాతో, అరే ఏమేం చేసి ఈ పిచ్చిది ఏం చేసిందో చూడరా కొంచెం అని అంటే నేను పోయినా చూసుకున్నాను. అప్పటి 2-3 వేరు కానీ బట్ నో వన్ కుడ్ ఏబుల్ టు స్టెప్ ఇన్ సైడ్. పెద్దోటి మొత్తం 1/2 లీటర్ 1 లీటర్ దాకా బ్లడ్ అంతా బ్లీడ్ అయిపోయి ఉండే. కానీ లోపలికి వెళ్ళి ఇన్సైడ్ వాడు కార్నర్లో వాడు బ్రీత్తో ఉన్నాడని ఎవరు గెస్ చేయలేడు. ఆ బ్రీతింగ్ సౌండ్తో నేను వెళ్ళడం వల్ల నాకు తెలిసింది, కానీ లేకపోతే నో వన్ కుడ్ ఫైండ్ ఇట్. ఇంకో 2 minutes ముంగట తీసుకోబోయింటే చిన్నోడు బతికేటోడు అనిపించింది. అది అనిపించింది మాకు. 108 వాళ్ళు కూడా ఫాస్ట్గా వచ్చారు. ఇక అంతా బ్యాడ్ లక్ అని ఉంది. ఏం చదువుతున్నారు సార్ వాళ్ళు? పిల్లోడు ప్రిపేర్ 2nd అనుకుంటా, పెద్దోడు ప్రిపేర్ 3rd అనుకుంటా. 5 to 7 years మధ్యలో ఉంటారు ఇద్దరు. అంతే ఏముండదు. పిల్లలు చాలా బాగుంటారు, మంచిగా ఉంటారు. పిల్లలకు కూడా ఏదో ఇష్యూ ఉంది, ఐస్ కనిపించవు, డ్రాప్స్ వేయాలి, ఏదేదో పెద్ద పిల్లడికి ఇక్కడ ఏంటంటే ఎవరికి లోపల ఏముందో తెలియదు. అందరూ అన్పాపులర్ అన్నీ చేస్తూ ఉంటారు. ఈజ్ వెరీ గుడ్ ఫాదర్, ఆమె కూడా వెరీ గుడ్ మదర్. ఇట్స్ ఆల్ మ్యాడ్నెస్. ఆమె అన్సర్టినిటీని కూడా ఆమెను కూడా పుష్ చేయలేము కదా. ఇన్ని రోజులు బాగానే చూసుకుందామా. షీ డెలివర్డ్ 2 babies 7 years దాకా చూసుకుందంటే షీఈ్ నాట్ ఏ మ్యాడ్ మమ్, రైట్? షీ ఆల్సో డిడ్. మెంటల్గా అన్స్టేబుల్ ఉంటే ఇక తను కూడా ఏం చేయగలదు. వీ కాంట్ బ్లేమ్ ఎనీవన్. ఇప్పుడు వాడు లక్ లేదు వాడికి మీద, లేకపోతే వాడు కూడా ఉండేటోడు.